2014లో పెట్రోల్ ప్రైస్ 72 రూపాయలు మాత్రమే, కానీ ఇప్పుడు 117 రూపాయలు. క్రూడ్ ఆయిల్ అప్పటితో పోలిస్తే ఇప్పుడే తక్కువ ఉంది. అయినా సరే పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గట్లేదు? ఈ విషయం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. 2014లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ దాదాపు $105 పర్ బ్యారెల్ ఉండేది. ఇప్పుడు ఇండియాలో పెట్రోల్ ప్రైస్ సుమారు 72 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ దానికంటే తక్కువ ప్రైస్ లో ఉంది. అయినా సరే పెట్రోల్ మాత్రం 117 రూపాయలు ఉంది. అసలు ఇది ఎలా జరిగింది? క్రూడ్ ఆయిల్ అనేది పెట్రోల్ తయారు చేసే ఒక రా మెటీరియల్. లాజిక్ ప్రకారం రా మెటీరియల్ అనేది ప్రైస్ తగ్గినప్పుడు పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గాలి కదా. కానీ పెట్రోల్ విషయంలో అలా జరగలేదు. 2014లో పెట్రోల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 9.48 రూపాయలు పర్ లీటర్ ఉండేది. క్రూడ్ ఆయిల్ పడిపోవడం స్టార్ట్ అయిన తర్వాత పెట్రోల్ ధర తగ్గించాల్సింది, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో వచ్చిన బెనిఫిట్స్ మొత్తం కన్స్యూమర్స్ కి కాకుండా గవర్నమెంట్ కు వెళ్తుంది. 2020లో కోవిడ్ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా భారీగా పడిపోయింది. అప్పుడు పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గుతుంది అనుకున్నారు, కానీ అదే టైంలో ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. దీంతో క్రూడ్ ఆయిల్ చీప్ అయినా సరే పెట్రోల్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. 2022 రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరిగింది. అప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరగడానికి అదే కారణం అని చెప్పారు, కానీ క్రూడ్ ఆయిల్ తగ్గితే పెట్రోల్ మాత్రం ఎందుకు తగ్గట్లేదు? అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెట్రోల్ లో ఇథనాల్ కలుపుతారు. అండ్ ఇథనాల్ అనేది పెట్రోల్ కన్నా చాలా తక్కువ రేట్. అండ్ ఇలా చేయడం వల్ల కాస్ట్ ఇంకా తగ్గాలి కదా. ఇంకా అదే ప్రైస్ లో ఎలా ఉంది? అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.